హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విన్నీ 19. చూడండి, నేనైతే ఎక్కడ ఉన్నానంటే ఊరికి వచ్చేసాను. ఊర్లో నుంచి అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. చూపిస్తాను ఈరోజు ఏమేమి చేస్తున్నాను, ఏమేమి చేస్తాను అన్నీ చూడండి. బ్లాగ్ మొత్తం చూసేయండి. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. చూడండి ఎలా అనిపిస్తుంది కదా. పల్లెటూరు వాతావరణం అంటే సూపర్ కదా. మీలో ఎంతమందికి నచ్చుతుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఫ్రెండ్స్ చూడండి, బొర్రెలలో వాటర్ ఇంకా ఎట్లా పోతున్నాయో. వర్షాలు పడ్డాయి కదా, ఇంకా పోతున్నాయి వాటర్. అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎవ్వరూ లేరు అసలు, చుట్టుపక్కల మొత్తం సైలెంట్గా ఉంది. మీలో ఎంతమందికి నచ్చుతుంది పల్లెటూరు వాతావరణం అంటే చెప్పండి, కామెంట్స్లో కామెంట్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పచ్చని పొలాల మధ్యలో ఇలా వెళ్తుంటే ఎంత బాగుందో కదా. వాటర్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఈ వర్షాలు పడిన నీళ్ళ లేదా ఎవరైనా పొలాలకి వస్తున్న వాటరో తెలీదు. వాటర్ అయితే మస్తు పోతున్నాయి. కనిపిస్తుందా? చూడండి, పచ్చని పత్తి చేనుల మధ్యలో నేనైతే వెళ్తున్నాను. ఎంత బాగుందో కదా. పత్తి చెట్లు కనిపిస్తుంటే ఒకసారి వచ్చినప్పుడు చిలుకలు, ఒకసారి వచ్చినప్పుడు పొలాలు, ఒకసారి వచ్చినప్పుడు పత్తి చేనులు ఇలా అయితే ఉంటాయి. నేనైతే మా ఊరికి వస్తే మస్తు ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిందంటే కంపల్సరీ బావి దగ్గరికి వెళ్ళంది అయితే నేను అస్సలు ఉండను. మీరు మీ ఊరికి వెళ్తే ఎంతమంది ఇలా వెళ్తారు కామెంట్ చేయండి. మొత్తానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. బావి దగ్గరికి అయితే చూడండి, మన పొలం దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా, పల్లికాయ పీకుతున్నాం అనమాట. పల్లికాయ తెంపాలి ఇప్పుడు. దాన్ని ఒక 20 మెంబర్స్ అలా వచ్చారు. నేను నాన్నకి వెళ్తూ బాగాలేదు కాబట్టి కొంచెం వెళ్ళిపోయేద్దామైతే వచ్చాను. కానీ ఈ టైం అయిపోయింది ఫ్రెండ్స్, 12 అవుతుంది టైం అయితే. చూడండి అందరు చూస్తున్నారు. వెళ్దాము, వాళ్ళని కూడా మీకు చూపిస్తా. చూడండి పొలాల మధ్యలో మీకు ఎంతమందికి నచ్చుతుంది చెప్పండి. పచ్చని పొలాల మధ్యలో సూపర్ ఉంటుంది కదా. అప్పుడు నాటేసినప్పుడు చూపించాను కదా. ఇదంతా అయితే పీకిరు, తెంపుతారు కూడా. అక్కడ కనిపిస్తున్నారు కదా. మొత్తం పీకుడు అయిపోయింది, తెంపుతున్నారు ఫ్రెండ్స్. ఎండల రైతులు కష్టపడుతూనే ఉండాలి. ఫస్ట్ బత్త ఎత్తుకొచ్చి అయితే ఇట్లా పోసినాము. అక్కడ తెంపుతారు కదా, వాళ్ళందరూ ఎత్తుకొచ్చి అయితే పోయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి మోస్తూనే ఉండాలి. ఇంకా మోసుడు పని అది మొత్తం. చూడండి, ఇంకా సగం దాకా బీకిరు, ఇంక ఇది ఒకటి వీకాలన్నమాట. నాన్న అయితే వెళ్తున్నాడు మోద్దామని, కానీ చేతనైతే లేదు. ఇద్దరం కలిసి చేరుకో. వీళ్ళతోనైతే సరదాగా అయితే కలిసి లంచ్ చేస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కోట్లు కూడబెట్టి కూడా 3 పూటలు తినేలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా పని చేస్తూ 3 పూటలు హ్యాపీగా తింటూ రైతులు చాలా ఆనందంగా ఉంటారు. వీళ్ళతో తింటుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండా కూడా తినొచ్చు, మంచిగా అనిపిస్తుంది ప్రకృతిలో తింటుంటే. ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ లంచ్ అయిపోయాక మళ్ళీ యథావిధిగా పనిచేస్తూ అయితే చేస్తున్నాను. పలికాయ అయితే మోస్తున్నాను తెంపాక. ఇంకా రోజు చేయను కాబట్టి నేనైతే ఇలా పనిచేస్తుంటే నిజంగా చాలా కష్టమవుతుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదే అంటారు కదా. నిజంగా నాకైతే అలుపు వస్తుంది పని చేస్తుంటే, రోజు చెయ్యను కాబట్టి. ఇంకా అయినా కానీ వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంటే ఫుల్ ఆనందంగా ఉంది. వాళ్ళు సరదా కామెడీ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. అట్లా చేస్తూ అలా అయితే పని చేస్తూ ఉంటే మంచిగా అనిపించింది. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీగా కూడా ఉంది. ఆ ప్రకృతిలో నేను అంటే తిరుగుతూ ఉంటే నాకు కూడా ఎంతో ఆనందకరమైన వాతావరణంలో ఉన్నాం కదా. పల్లెటూరు వాతావరణం అంటే ఆనందకరమైన వాతావరణం. నిజంగా హ్యాపీగా కూడా ఉంటాము.
స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన గాలి. ఈ హైదరాబాద్లలో సిటీలలో ఉండేవాళ్ళు 4 గోడల మధ్యలో మొత్తం దాంతో ఉంటారు. మోస అంటే మోసపూరితమైన మనుషులు ఉంటారు కాబట్టి పల్లెటూరు వాతావరణంలో అందరూ స్వచ్ఛంగా ఉంటారని నేను అనుకుంటాను. నేనైతే నిజంగా అలానే నమ్ముతాను. చూడండి, ఇంకా నేనైతే పలకాయ మోస్తూ ఉన్నా. ఇంకా నెక్స్ట్ మునం పెట్టారు. కొంచెం టైం అయితే దొరికింది నాకు. వాళ్ళు తెంపే వరకు కొంచెం ఖాళీగా ఉన్నా కాబట్టి ఇక్కడైతే తెంపుతున్నా. నేను కూడా తెంపడానికి ట్రై చేస్తున్నా. నాకైతే వచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదైతే అదమ్మ నేను అమ్మ అయితే బావి దగ్గరికి వచ్చేసాము. ఇంకా 8 o'clock వచ్చేసాము. చిన్న చిన్న పనులు ఉంటే కూడా చూసుకున్నాము. ఒకటి పెండ వీడియో ఎద్దుల దగ్గర అంతా పెండ తీసాను. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ ఇలాంటి రైతుల వీడియోస్ పెట్టినప్పుడు ప్లీజ్ సపోర్ట్. మీరు ఒక చిన్న చేసే లైక్ వల్ల మా ఛానల్ కొంచెం ముందుకు డెవలప్ అవుతుంది. రైతుల కష్టాలు కూడా తెలుస్తూ ఉంటాయి. మాకు పెట్టాలని ఆనందం కూడా వస్తూ ఉంటుంది. మీరు ప్రోత్సహించిన వారు అవుతారు మాకు. చూడండి, నెక్స్ట్ డే అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. 10:30 అలా అవుతుంది. ఇంకా మనమైతే స్టార్ట్ చేశారు. రాగానే కాబట్టి పలకాయ మోయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కూడా అక్కడ తెంపుతున్నాను. రైతులు ఎంత చేసినా కానీ చూడండి, పలకాయ కూడా సరిగ్గా లేదు. చాలా లాస్ అయ్యాము. మేమైతే పలకాయ పెట్టాము కానీ చాలా చాలా లాస్ అయ్యాము. ఎందుకంటే మేము అనుకున్నంత అయితే కాయలేదు ఆ పలకాయ. చిక్కగా ఉంది కానీ పలకాయ అయితే ఎక్కువ రాలేదు. సరిగ్గా చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ గుత్తులు కూడా లేకుండా తక్కువ కాసింది పలకాయ. మళ్ళీ అది కూడా అందులో కూడా కొంచెం చిన్నగా అయింది. మంచిగా గట్టిగా అట్లా ఉంది, బాగానే ఉంది. కానీ మేము అనుకున్నంత అయితే అవలే. ఆయన ఏం చేయలేము కదా. రైతు అంటేనే లాస్ అయినా లాభమైనా అనుభవించాల్సిందే, అంతే. ఇంకా రైతు ఆశిస్తాడు కానీ ఆశించేంత పంట లాభ నష్టాలు అన్నీ భరించాలి. తప్పదు. రైతు రాజు అంటారు కానీ రైతు పేరుకే రాజు అండి. నిజంగా కష్టపడుతూ ఉండాలి. రోజు పని చేస్తేనే ఆ పూట అంటారు కానీ రైతు పని చేస్తేనే బతుకుతాడు, అంతే. ఇంకా అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. కష్టపడుతూ ఉండాలి. నిత్యం కూలీ ఎట్లనో రైతు కూడా అలానే రోజు పని చేస్తూనే పూట గడవాలి. ఇంకా ఇక్కడైతే పలకాయ తెంపడం అయితే అయిపోయింది. ఇక్కడ అంటే మేము పీకిన వరకు తెంపడం అయిపోయింది. నెక్స్ట్ ఇది పీకుతున్నారు. ఒక మునుము ఉంది. ముందు రోజు ఒక 20 members, నెక్స్ట్ డే కూడా అదే 20 members వచ్చారు. ఇంకా మునుమంతా తీసేయాలి. తీసేసిన తర్వాత లాంచ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే లాంచ్. ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాము. చూడండి, చెట్టు కింద కూర్చుంది. ఏంటుంటే నిజంగా 2 days నాకైతే ఎంతో తృప్తిగా తిన్నాను అసలు మంచిగా. చూడండి, ఇలా అయితే మంచిగా ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటూ కామెడీ చేసుకుంటూ పొడుపు కథలు వేసుకుంటూ అన్నీ ముచ్చట్లు చెప్పుకుంటూ ఫైనల్గా అయితే ఇక్కడ తెప్పడానికి అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే రెడీ అయిపోయింది. ఇంకా 2 days ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే వాళ్ళతోనైతే. ఇంకా మంచిగా వీళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నా వీడియోస్కైనా నాకైనా. ఒక వీడియో అయితే ముందే డైరెక్ట్ మాట్లాడి పెట్టాను. చూడండి, వాళ్ళైతే చూడండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. ఇంకా వీళ్ళైతే తెప్పడం అయిపోయింది. బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయారు. అమ్మ అయితే అక్కడ పలకాయ పెడుతుంది. తెంపిన వాళ్ళందరికీ ప్రతి వారికి ఇలా పలకాయ పెడతారు. మా సైడు అందరి సైడు పెడతారు అనుకుంటున్నాను. నేనైతే ఇలానే పెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ బాక్స్ పెడతారనమాట. ఎన్ని రోజులు తెంపితే అన్ని రోజులు అలా పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు అలానే చేస్తారు.
చూడండి లాస్ట్ పోయే ముందు అయితే వర్షం అయితే పడుతుంది, ఫుల్గా కప్పేస్తున్నాం పలుకొని. వర్షం పడుతుంది. కష్టము, వర్షం కూడా సడన్గా ఇప్పుడే పడుతుంది చూడండి ఫ్రెండ్స్. రైతులకు ఎంత కష్టమో కదా. దిక్కు పలకాయ అయిపోయింది, పలకాయ ఎంత తడుస్తుంది. పొద్దు నుంచి కష్టపడి ఎంత తడవుతుంది, పడదలేకపోతే అంతే. ఇంకా కప్పు అయితే వేసాము. కట్టలేద్దాం మాతమ్మ. ఇదా పెద్ద కందమ్మా? పడుతుందంట వర్షము, ఎక్కువ పడుతుందా? ఇవాళ ఎత్తుడు ఉండదా? ఇది అయ్యి పోతా. ఒక్క పొర ఇద్దాం ఆగత్తమ్మా. 2 పొరలా చూడండి. ఇటు కప్పు తాట వస్తుంది, అటు కప్పు ఇటు వస్తుంది, సరిపోవట్లే. ఒక్క పొర అట్లే వేయాలనా? పోకుండా కట్టెలు పెడతామా రాళ్ళ? ఇంత కష్టం కదా నిజంగా. ఆన్సర్ చెప్పాలి అసలు రైతులకి. ఇక్కడైతే చూడండి పొద్దంతా తెంపినామా, కరెక్ట్ అందరూ వెళ్ళిపోయారు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ అడావిడిగా నేను అత్తమ్మ పట్టుకున్నాము. నిజంగా రైతులకు మరొకసారి హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. నేనైతే అంత కష్టపడిన పంట వర్షంలో తడిసి ఖరాబ్ అవుతుందంటే ఆ బాధ అసలు తట్టుకోలేను. ఆ క్షణంలో నాకే అనిపించింది ఇంతలా కష్టపడతారు రైతులు అనేది. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రోత్సహించండి రైతులని, రైతు కష్టాన్ని గుర్తించండి. రైతు అన్నం పెడితేనే మనందరం తింటాము కడుపు నిండా. కాబట్టి ప్లీజ్ రైతుల వీడియో సపోర్ట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి రైతు వీడియో మీరందరూ చూసి సపోర్ట్ చేసి, రైతులు ఎంతమంది ఉంటే అంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ క్రేజీ విన్నీ 19 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.